వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులు, పెద్దలు, ముఖ్యంగా మా మిత్రుడు రవి సన్నారెడ్డి, మా తానా నాయకత్వం, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి విద్యావేత్తలు, పెద్దలు అందరికీ నమస్కారం. వందలాది మంది విద్యార్థులు, మీ అందరికీ మా తానా తరపున శుభాభినందనలు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో చదువుకొని, ఇక్కడ పెరిగి ఒక చక్కటి భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్ళి ప్రవాసంలో స్థిరపడ్డ భారతీయులు మేము. అయినప్పటికీ అక్కడ అద్భుతమైన జీవనాన్ని అనుభవిస్తున్నప్పటికీ అనుక్షణం మా ఆలోచనలు, గుండె చప్పుళ్ళు ఈ మాతృదేశం మీద ఉంటాయి. ఆ ఆలోచనలోంచి పుట్టినటువంటిదే మా ఉత్తర అమెరికా తెలుగు సంఘం. మన భాషను కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, ప్రపంచ దేశాలకు మన తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని పరివ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో మా పెద్దలు, మాకన్నా ముందు వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి నాయకులు వారు స్థాపించిన ఒక మహోన్నత సంస్థ తానా. నాటి నుంచి నేటి వరకు మన భాషా సంస్కృతిని మనం పరిరక్షించుకోవడమే కాకుండా మాతృభూమి మీద చెరగని మమకారంతో తిరిగి వచ్చి ఈ పురిటిగడ్డకి సేవ చేస్తున్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రవాస భారతీయ సంస్థ ఏదైనా ఉందంటే తానా అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. దరిదాపుగా ఒక్క తానా ఫౌండేషన్ ద్వారానే 300 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి మన ఆంధ్రదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో రకరకాల సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి ఏకైక ప్రవాస తెలుగు అంతర్జాతీయ సంస్థ తానా.